మన ఇండియాలోనే మోస్ట్ ఫేమస్ అండ్ మోస్ట్ ప్రామినెంట్ బిజినెస్ మ్యాన్ అయిన రతన్ టాటా ఇరానియన్ అని మీలో ఎంతమందికి తెలుసు? ఇజ్రాయెల్కి ఇరాన్కి వార్ జరుగుతుందని అందరికీ తెలుసు కదా. అందుకే నేను ఈ వీడియోలో ఇరానియన్ ఇండియన్స్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నా, తెలియని వాళ్ళు తెలుసుకుంటారని. లేట్ 19th ఎర్లీ 20th సెంచురీ టైంలో ఇరాన్లో కజర్ ఎరా అనేది స్టార్ట్ అయింది. అంటే ఇస్లాం టేక్ ఓవర్ చేసింది. వాళ్ళు ఇరాన్లో మెయిన్ కమ్యూనిటీ అయిన జొరాస్ట్రియన్ కమ్యూనిటీ, ఆల్సో కోల్డ్ యాజ్ పార్సీ కమ్యూనిటీ. సో ఈ పార్సీస్ అందరినీ ఇస్లాంకి కన్వర్ట్ అవ్వమని ఫోర్స్ చేయడం స్టార్ట్ చేశారు. కన్వర్ట్ అవ్వడం ఇష్టం లేని చాలా మంది ఇరాన్ నుంచి మైగ్రేట్ అయిపోయి రెఫ్యూజీస్గా వేరే కంట్రీ లైక్ ఇండియా లాంటి కంట్రీస్కి వెళ్ళి సెటిల్ అయ్యారు. అలా ఇండియాకి వచ్చి సెటిల్ అయిన వాళ్ళని ఇరానియన్ ఇండియన్స్ అని పిలుస్తారు. యాజ్ ఆఫ్ 2026 మనకి ఇరానియన్ ఇండియన్స్ చాలా తక్కువ మంది ఉన్నారు. ఎందుకంటే ఆబ్వియస్లీ అన్ని ఇయర్స్ బ్యాక్ వచ్చారు కాబట్టి ఇప్పుడు ఇండియాలో వాళ్ళని పెళ్లి చేసుకొని మిక్స్డ్ రేస్ అయ్యి తర్వాత ఇప్పుడు కంప్లీట్గా ఇండియన్స్గా మారిపోయిన వాళ్ళు ఉన్నారు. లైక్ ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీ ఎలా అయితే అంతరించిపోతుందో అలా ఇరానియన్ ఇండియన్ కమ్యూనిటీ కూడా మనకి అంతరించిపోతుంది. పాపులేషన్ తక్కువైనప్పటికీ కూడా ఇరానియన్ ఇండియన్ కమ్యూనిటీ ఆర్ యాజ్ వి కాల్ పార్సీ కమ్యూనిటీ ఇండియాలోనే చాలా స్ట్రాంగ్ కమ్యూనిటీ. మనకి రతన్ టాటా, జంషెడ్జీ టాటా, దాదాబాయ్ నౌరోజీ, బికాజీ కామా లాంటి పెద్ద పెద్ద వ్యక్తులు ఆ కమ్యూనిటీ నుంచి వచ్చిన వాళ్ళే. ఈ పార్సీ కమ్యూనిటీ మెయిన్గా ముంబైలో ఆర్ గుజరాత్లో కొన్ని ప్లేసెస్లో సెటిల్ అయింది. బీహార్లో కూడా కొంతమంది ఇరానియన్ డిసెంట్స్ ఉన్నారు. అండ్ మనకి హైదరాబాద్లో కూడా ఉన్నారు. మీలో చాలా మందికి తెలిసి ఉండొచ్చు, మనకి సికింద్రాబాద్ చర్మాస్ ఉంది కదా. సికింద్రాబాద్ చర్మాస్ పక్కన జొరాస్ట్రియన్ టెంపుల్ ఉంటుంది. వాళ్ళు ఫైర్ గాడ్కి ప్రే చేస్తారు. నేను ఎప్పుడు చర్మాస్కి షాపింగ్కి వెళ్ళినా పక్కన ఆ గుడిలోకి వెళ్ళి ఊరికే చూసి వచ్చేదాన్ని. సో మనకి హైదరాబాద్లో కూడా మంచి కమ్యూనిటీ ఉంది. నేను నెక్స్ట్ టైం ఇండియా వెళ్ళినప్పుడు ఎప్పుడన్నా మీకు ఆ టెంపుల్ది నేను మొత్తం ఫుల్ వీడియో చేసి చూపిస్తాను. వీళ్ళు ఎక్కువగా బిజినెసెస్ అండ్ రెస్టారెంట్ చైన్స్, కెఫేస్ ఇలాంటివి ఓన్ చేస్తారు. అంతెందుకు మనకి ఇరానీ చాయ్ అంటారు కదా, ఇరానీ చాయ్ కూడా వాళ్ళ నుంచి వచ్చింది, వాళ్ళు పెట్టినదే. ఇరానీ చాయ్ ఒకటే కాదు, మనం బన్ మస్కా అని తింటామా, బన్ మస్కా, హలీం, బిర్యానీ అందరికీ ఫేవరెట్ అయిన బిర్యానీ, ఆ తర్వాత షమ్మి కబాబ్, సీక్ కబాబ్, ఫలూదా, బెర్రీ పలావ్ బ్రిటానియా అండ్ కో వాళ్ళది, తర్వాత ఈ సల్లిబోటి అనే ఒక నాన్ వెజ్ డిష్, ఇవన్నీ కూడా ఇరానియన్ ఇండియన్స్ డిషెస్. చాలా మంది వినే ఉంటారు సోడా బాటిల్ ఓపెనర్ వాలా అని చెప్పి ఒక పెద్ద రెస్టారెంట్ చైన్, కెఫే చైన్, అది కూడా పార్సీస్కి చెందినదే. సో ఈ ఇన్ఫర్మేషన్ మీలో ఎంతమందికి తెలుసో నాకు ముందే కమెంట్ చేయండి. ఓ వీడియో నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.